హలో, ఈరోజు వీడియోలో పప్పుల దోశ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. పప్పుల దోశ కోసం ముందుగా 2 కప్పుల బియ్యం, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు ఉద్దిపప్పు, 1 కప్పు పచ్చెనగపప్పు, 1 కప్పు అటుకులు, కొద్దిగా మెంతులు వేసి ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా ఒక 3-4 సార్లు కడిగేసుకోవాలి. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రాత్రిపూట నానబెట్టుకోవాలి. ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే పొద్దున్న నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. దోసలు వేసుకోవడానికి 1 గంట ముందుగా రుబ్బి పెట్టుకోవాలన్నమాట. అప్పటికప్పుడు రుబ్బు వేస్తే కొంచెం పచ్చి వాసనగా అనిపిస్తుంది. కాబట్టి 1 గంట ముందుగా రుబ్బుకొని తగినంత ఉప్పు వేసి పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత ఎప్పుడు దోసలు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. పిండి పులిస్తే బాగోదన్నమాట. ఒకవేళ మిగిలితే గనక ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. అంతే అనమాట. ఇలా దోసలు వేసుకుంటే పైన క్రిస్పీగా లోపల మెత్తగా దోసలు అయితే చాలా కమ్మగా బాగుంటుంది అనమాట. రంగు చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ దోసలు మసాలా కర్రీస్ కానీ, టమాటో గొజ్జు కానీ, చట్నీలు ఏదైనా సరే చాలా బాగుంటుంది.